మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎలా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. ప్రస్తుతానికైతే 6:41 ప్రస్తుతానికైతే టైం అవుతుంది. ఇప్పటి వరకు దయచేసి స్పెసిఫిక్గా టైం మెన్షన్ చేసి మరీ చెప్తాను. నెట్తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. సో దయచేసి మీకు ఈ పక్క ఎడం చేతి పక్క ఒక లైక్ బటన్ టప్ అని లైక్ కొట్టండి. సో దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, నేను ములకల్చిరు మార్కెట్ కూడా ఎంత మాత్రం జరిగింది, ఏమి వేయాలనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. నేను ములకల్చిరు మార్కెట్ కూడా సూపర్ టాప్ 610, 620 అయితే మార్కెట్ జరిగింది ఫస్ట్ యాక్షన్ వరకు. ఇంకా మదనపల్లి ప్రస్తుతానికి స్టాక్ విషయం తెలుసుకునే ముందు ఆల్రెడీ తుఫాను, ఈ అల్పపీడనం, వాయుగుణం ప్రతి ఒక్కటి వచ్చేసినాయి. ఇంకా ఎంటైర్ రాయలసీమ జిల్లాలో ప్రస్తుతానికి అయితే వర్షం అయితే పడుతుంది. ఇక మదనపల్లి అయితే 3:30కి అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అయితే కొంచెం భారీగా పడి నిలిచింది. ఈ తర్వాత కూడా ఏమన్నా పడుతుంది, ఖచ్చితంగా పడే అవకాశాలు అయితే ఉంటుంది, తగ్గేది అయితే ఏముండదు. కొంచెం ఈసారి అయితే భారీగా వర్షం అయితే అతి భారీగా అత్యంత భారీగా ఉన్నట్టయితే సమాచారం. సో ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్లో ఈ లైన్లో దిగుమతి పెరిగింది. మన మదనపల్లి మార్కెట్లో వచ్చేసి నెట్తో పోల్చుకుంటే ఒక 20, 25, 30, 35% మేర ప్రస్తుతానికి అయితే దిగుమతి పెరిగింది మన మదనపల్లి మార్కెట్లో వచ్చేసి. అలాగే వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకున్నా కూడా దిగుమతి ఏమాత్రం తగ్గలేదు, పెరిగింది. నెట్తో పోల్చుకుని మళ్ళీ ఒక 30% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే పెరిగింది ఈరోజు. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. నేనైతే వేలంపాట్లు 11.50 రూపాయల వరకు జరిగింది. ఒకటి దిగుమతి తగ్గింది, వేలంపాట్లు స్పీడ్గా జరిగినాయి. మరి ఈరోజు మళ్ళీ దిగుమతి పెరిగింది కాబట్టి ఖచ్చితంగా స్లో ఉండొచ్చా లేదా నేట్ రేట్లే ఉంటాయనేది ఒక క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికైతే ఇది అప్డేటు. మీకు ఎవరికైనా తక్షణం భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే నెంబర్లు మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, పైన స్క్రీన్ మీద నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.